హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆర్ యు ఆల్ హ్యాపీ? ఎస్. దేవుని సన్నిధిలో రాత్రి వరకు కూడా ఉండొచ్చు. దేవుడు ఆనందంతో మేము నింపుతాడు కదా. మరి ఇప్పుడు డైరెక్ట్ వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, 1 to 7. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. సోదరు శ్రీనివాస్ వచ్చాను, చదువు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరెప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తి మంత్రి, మాటలు మాతో మాట్లాడి మనం దర్శించి నడిపించమని, ప్రతి ఆటంకాన్ని బంధించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. అంటే ద్రాక్ష అంటే ద్రాక్ష చెట్టు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరి నిండా ద్రాక్ష వనం అన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంది. ఇది ఎటు చూసినా ఇలా ఒక దాన్ని ఏమంటారు, కంచెలా కట్టారు. దాని మీద అవన్నీ తీగలన్నీ అలా స్ప్రెడ్ అయిపోయి ద్రాక్ష పళ్ళు బోల్డ్ తినేసాం. అలా కోసిస్తున్నా తింటున్నాం. ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆ చెట్టు నీడలా కూడా ఇస్తున్నా. పందిరి వేసారు. ఆ కింద కూర్చొని ఎండలో వెళ్ళాం. చాలా చక్కగా ఉంది. ఇక్కడ అంటాడు ప్రభు, ఆయన అలాంటి ద్రాక్షవల్లి అంటాడు. అవి వింటున్నారు అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. షార్ట్ మెసేజ్ ఈరోజు. నేను ద్రాక్షవల్లిని అంటే ద్రాక్ష చెట్టును నేను అంటున్నాడు అనమాట. నా తండ్రి వ్యవసాయకుడు. అంటే తండ్రి వ్యవసాయకుడు. అయితే ఇక్కడ ఒక మాట చాలా మనకు ఒక రకంగా భయం కలిగించే మాట కూడా చెప్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని అంటే ద్రాక్ష చెట్టు ఫలింపని ప్రతి తీగను తుంచేసి పడేస్తాడంట. అది ఇప్పుడు వచ్చింది. అయితే ఈ తీగలు ఎవరంట? మనం తీగలు. కింద ఇచ్చాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కాబట్టి ఈ తీగలు మనం మొత్తం అంటే మన ఈ తీగల చెట్లు భాగం అంటారా కాదంటారా? భాగమే కదా. యేసులో మనం భాగమే. అంటే ఇది అన్యులకు చెప్పట్లేదు, మనకు చెప్తున్నారు. కొత్త సంవత్సరంలో మనకు దేవుడు చెప్తున్నాడు. అన్యులకు మెసేజ్ కాదు, మనకు మెసేజ్ ఇది. జాగ్రత్తగా వినాలి పిల్లరా. మనం ఈ తీగలు దేనికోసం అంటారు? తీగలు దేనికోసం? అలంకరణ కోసమా? చెట్టుకు తీగలు ఎందుకు ఉన్నాయి? దానికి పళ్ళు కాయాలి కదా, దానికోసం తీగలు ఉంచుతారు. అది పళ్ళే కాయినప్పుడు ఆ తీగలు బరువు, దానికి అనవసరం, తుంచేసి పడేయాలి. కాబట్టి మనం ఆయన శరీరంలో తీగల్లాగా ఉన్నాం. అంటే హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్. వినాలి, ఆయన మన నుంచి ఫలములు కోరుతాడు. మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడు? ఫలములు కోరుతున్నాడు. మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. వింటున్నారా? కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి చెప్తున్నాను. తీగలు మీరు చెప్పండి. మీతో చెప్పిస్తే చిన్నపిల్లలా బాగుంటుంది. నేను తీగను. మరి ఇప్పుడు బాగుంది పలికించడం. నేను తీగని. ఇప్పుడు ఫలించే తీగవా కాదా అది కూడా చూసుకో. అది బాగానే. నేను ఫలించే తీగనా ఫలించని తీగనా? నువ్వు ఫలించని తీగవైతే ఏం చేస్తాడంట? కటింగ్, అంతే, తీసి పడేయడమే. మళ్ళీ ఇంక లోపల ఉంచే ప్రశ్న లేదు. దేవుడికి వేస్ట్ కదా.
ఇంకొక భయంకరమైన మాట చెప్తానంటే, నిన్ను కట్ చేయకపోతే అక్కడ చెట్టుకు మంచిది కాదంట. చూడండి ఆ మాట ఉంది. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయాలి. అంటే నీవు పనికిరాని తీగగా నీవు ఉంటే ఫలించే తీగలకు ఫలించకుండా చేస్తాయంట. అంటే ఫలిస్తాయి కానీ మంచి దిగుబడి రాదు. అంటే సారం కొద్దిగా ఇటు వెళ్ళిపోతుంటుంది. అర్థమైందా? ఆ సారము ఈ ఫలింపని తీగలు కూడా కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది. కంప్లీట్గా అందాలంటే దీన్ని కట్ చేయడమే మంచిది. కాబట్టి ఫలించే ప్రతి తీగ, ఫ్రూట్ ఈల్డింగ్ ఉన్నాయి కదా బ్రాంచెస్ అన్నీ కూడా బాగా ఫలించాలంటే ఈ పనికిరాని ఫలించని తీగని తీసివేయాలి. అంటే నేను ఎవరిని అని నీవు ఆలోచించాలి ఈ సమయంలో. నేను ఫలిస్తున్నానా లేదా? ఏంటి ఫలం అంటే ఏంటి? అసలు చెట్ల కంటే ద్రాక్ష పళ్ళు ఉన్నాయి. నీలోంచి ఏం ఫలములు రావాలి? 2 రకాలు. నీ జీవితంలో ఆత్మ ఫలములు ఫలించాలి, అది ఒకటి. రెండవది దేవునికి కొరకు ఆత్మలను తీసుకొని రావాలి. నువ్వు ఫలిస్తే నువ్వు 1 అవ్వాలి, 2 నలుగురు అవ్వాలి. మీరు అనేకులకు సువార్త ప్రకటించాలి కదా. నీవు ప్రకటించడం వల్ల మళ్ళీ కొంతమంది వస్తారు. అర్థమైందా? కొంతమంది అది ఫలించడం అంటే కూర్చొని వెండం కాదు. అవునా? మీరందరూ ఒక్కొక్క మొక్కగా ఊహించుకుంటారా? ఒక్కొక్క మొక్క అనుకుందాం. ఈ మొక్కకి ఏం పండు, బ్రాంచ్ అనుకుందాం, ఏం పండు రాలేదు అంటే ఇంకో వ్యక్తిని తీసుకురాలేకపోతున్నారు. మరి ఫలిస్తున్నారా లేదా? ఇప్పుడు డైరెక్ట్ మీతో చెప్పిద్దామని. మీరు ఫలిస్తున్నట్ట ఫలించనట్టే కదా. మరి ఏం చేయాలి దేవుడు నెక్స్ట్? మరి కటింగ్ ఒప్పుకుంటారా? ఇంకేం మెసేజ్ అయిపోయినట్టే. మెసేజ్ చెప్పాల్సిన పని లేదు అనుకుంటా. గురించేద్దామా దీంతో? మెసేజ్ బాగా ఇంత దేవునికి స్తోత్రం అలా. ఇంటికి వెళ్ళి మటన్ వండుకోవచ్చు. ఇది అదే ఫలింపని తీగలకి ఇలాగే ఉంటుంది. ఫలింపని తీగల భావం ఇలా ఉంది. ఏం వినాలి. వింటేనే ఈ సారం అనేది ఎలా వెళ్తుందంటే వాక్యం నీలోకి వెళ్ళాలనే సారం వస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటాడు. చెట్టులోనికి సారము నేలలోంచి వేర్ల ద్వారా ఆ చెట్టులో నుంచి ఆ ఎండ పడడం ద్వారా మొత్తం అన్నీ కలిపి చెట్టులో సారం ప్రవహిస్తుంది. దాని ద్వారా ఆకులు పచ్చగా అవుతాయి. ఎప్పుడు వాడబారక పచ్చగా ఉండేటువంటి చెట్టులాగా అక్కడ నుంచి ఫలములు ఫలిస్తాయి కదా. అవునా? కాబట్టి చూడండి ఇక్కడ 4వ వచనం, నా యందు నిలిచియుండుడి. ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు ప్రభు, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచిను. నా యందు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, అంతే కదండి. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయనతో సహవాసం కలిగి ఉండడము. ఆయనతో సహవాసం కలిగి ఉండడం. వింటున్నారు అందరూ? ఆయనతో ఫెలోషిప్ అన్నమాట. రోజు ప్రార్థన కావచ్చు, ఆయన వాక్యంలోను ప్రార్థనలోను నిలకడగా మనం ఉండాలి. ఆయన మాట ప్రతిరోజు నీ యొక్క ఫెలోషిప్ దేవునితో ఎలా ఉంది కదా. దేవుడు హెచ్చరికలు, దేవుడు ఆదరణ. మనకు చాలామందికి చిన్నపిల్లలాగా ఆదరణ మాటలే ఇష్టం, హెచ్చరికలు ఇష్టం ఉండదు. నువ్వు భయపడదంటే ఎంత బాగా తీసుకున్నావు, నువ్వు భయపడదు, నేను నీకు తోడై ఉన్నాను, ఆహా ఎంత బాగుంది. ఈ మాట చెప్పాను, నువ్వు పని తీసేస్తానని అది వద్దని పక్కన నేను పేజ్ తిప్పేస్తారు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు, బాగా వినాలి. ఆ దేవుని మాటలు లోపలికి వెళ్తూ ఉంటే మీరు ఫలిస్తారు. ఇక్కడ చూడండి, మీ అందరు దేవుని యందు నిలిచి ఉండే కార్యక్రమం మనం చెయ్యాలి. మరి అన్నిటికంటే ఇంపార్టెన్స్ దేవునితో గడిపే క్షణాల మీదే మనం పెట్టుకోవాలి. అసలు మన ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. మనం బయటికి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, ఎవరితో మాట్లాడినా ఆ ఫోకస్ దాని మీదే ఉండాలి. దేవుడి మాటల మీదే మన ఫోకస్ ఉండాలి. దేవుని మాటలు మన లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మనలో కార్యం జరుగుతుంది. అంటే మనము కంప్లీట్గా దేవుడికి మన హృదయాలు ఇచ్చుకోవాలి, మన చెవులు ఇచ్చుకోవాలి. అందుకే ప్రభు ఊరికల చెవి గలవాడు
అంటే వినని వాడు చెవి లేనివాడు, అంటే చెవులున్న వేస్ట్ అని, అంతే కదా. అంటే ఆధ్యాత్మిక చెవులు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. దేవుని మాట చాలా శక్తివంతమైంది. దేవుని మాటలు మన హృదయంలో ఎప్పుడు మళ్ళీ నిలిచి ఉండాలి. అంటే ఏంటి? నువ్వు ధ్యానించాలి. అసలు మనసు పెట్టి చదువుతున్నావు వాక్యం చదువుతున్నావా? వాక్యం చదువుతుంటే ఎందుకొరకు చదువుతున్నావు? ఏదో అధ్యాయం ఫినిష్ చేయాలా 10 వచనాలు అనే కాన్సన్ట్రేషన్, లేకపోతే అందులో ఉన్నది ఏమైనా నేను గ్రహిస్తున్నాను. ఈ న్యూ ఇయర్లో ఒక డెసిషన్ తీసుకున్నా. దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఇవన్నీ చాలా బేసిక్ విషయాలు. నేను చదివేది నాలో కార్యం జరిగిస్తుందా లేదు. నీవు నిజంగా హృదయం పెట్టి దేవుని సన్నిధిలో చదివితే ప్రతిరోజు ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడు నీకు. సంవత్సరం 31st నైటే కాదు, ఎవ్రీ డే యూ విల్ రిసీవ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. అంతేకాదు, యూ విల్ రిసీవ్ ఎంకరేజ్మెంట్. అంతేకాదు, అస్సలు ఈరోజు ఎలా వెళ్తున్నావో నీకు అర్థమైపోతుంది. దేవుడు అద్భుతంగా నీ ప్రక్కలో నిలబడినట్టు నువ్వు చూస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నడుస్తున్నా చూస్తావు. ఎందుకంటే ఆయనతోటి సహవాసం అలా ఉంటుంది. అప్పుడు ఆయన డైరెక్షన్ మనకు అర్థమవుతుంది. ఒకసారి దేవుడు అంటాడు, పక్కనోడికి 2 మాటలు చెప్పు అంటాడు. నీకు ఆ మాట వినపడలేదంటే ప్రభుతో నువ్వు నడుస్తున్నట్టు నీకు అర్థం అవటం లేదు. ప్రభుతో నడుస్తుంటే ఖచ్చితంగా దేవుడు చెప్పే మాట వినపడతాయి. నాకు ఇప్పటికీ ఒక సంఘటన జ్ఞాపకం. ఒక బస్సులో కూర్చుని ఆ ప్రక్కలో ఒక కూర్చున్నాడు. దేవుడు అంటున్నాడు, సువార్త చెప్పమంటున్నాడు. నేను ఎందుకో సిగ్గుపడ్డాను, చెప్పలేకపోతున్నాను. చాలాసేపు 1 గంట ప్రయాణం అయిపోయింది. నా హృదయంలో పీస్ లేదు. చెప్పకపోవడంలో పీస్ పోతుంది. చెప్పు అంటే పక్కనే కూర్చున్నాడు. చెప్పు అంటే చెప్పలేకపోతున్నాను. తీరాంగా ఆ అసమాధానం తట్టుకోలేక చెప్దాం నిర్ణయం చేసుకునేసరికి బస్సు ఆగింది. ఆయన దిగిపోయాడు. ఇంకా అవకాశం లేదు. నేను కొన్ని దినాలు బాధపడ్డాను దేవుని సన్నిధిలో. అరే ఎలా మిస్ అయిపోయింది అంటే, దేవుడు చెప్పినట్టు చెప్పిన టైంలో వినాలి. తర్వాత వింటే ప్రయోజనం ఉండదు. చెప్పిన టైంలో వినాలి. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడో నీకు తెలియకపోతే నువ్వేం వింటావు? కొంతమంది పిల్లలు ఉంటారు తొందరపాటు, నీళ్ళు ఇవ్వరా అంటే సరే ఆ మూలకి వెళ్తారు. అసలు ఏం చెప్పాడు డాడీ వాడికి తెలియదు. మళ్ళీ వెళ్ళి ఏం చెప్పాడు డాడీ నీళ్ళు అంటే ఏం చెప్పారో వినకపోతే నువ్వేం చేయాలో ఎలా తెలుస్తుంది? అది హౌ యు నో వాట్ టు డూ వెన్ యూ హ్యావెంట్ లిసన్ టు హిమ్. దేవుని మాట అందుకని దేవుని మాట వినడం అనేది నీకు మస్ట్. ప్రతిరోజు ఎంతమంది వినట్లేదో, ఈ 31st నైట్ శుక్రవారం 30th మనం ఒప్పుకున్నాం, 30వ తారీఖు ఒప్పుకున్నారు. అంతేనా? ఇంక మళ్ళీ 30వ తారీఖు వరకు మళ్ళీ గుర్తురారు కొంతమందికి. ఇప్పుడు ఒప్పుకున్నవి ఏం ఒప్పుకున్నారు? ఇవే ఒప్పుకున్నారు. నేను సరిగా చదవలేదు, సరిగా స్వార్థ ప్రకటించలేదు, సరిగా కానుకలు ఇవ్వలేదు, ఇవన్నీ ఒప్పుకున్నారు కదా. మీరు ఇప్పుడు నుంచి అవన్నీ మరి ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు లిసన్ టు హిజ్ వాయిస్. ఆయన తన స్వరంతో సిద్ధంగా ఉన్నాడు. దావీదు అంటాడు, నేను వేకునే నా ప్రార్థనతో కాచి ఉందును అంటాడు. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లు నేను నీ మాట కోసం కనిపెడతాను. ఆ పోలికలు చాలా బాగుంటాయి. కావలివాడు అంటే వాచ్మెన్, నైట్ వాచ్మెన్. ఇప్పుడంటే మంచి మంచి అపార్ట్మెంట్ బిల్డింగ్లో వాడికి ఒక రూమ్ ఉంటుంది, మేలుకొనే ఉన్నాడు, పడుకొనే ఉంటాడు, నేను కొడతగానే లేవాడు. పేరేమో వాచ్మెన్, పడుకొని ఉంటాడు. అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతమంది ఉంటారు, నేను లేచి కూర్చోమని చెప్పరు, అని పడుకునే ఉంటాడు. అది కాదు, అప్పుడు దినాల్లో వాచ్మెన్ అంటే కావాలి అంటే చలిలో ఎక్కడో నిలబడో కూర్చొని ఉండాలి. అర్థమైందా? మరి ఉదయం కోసం వాడు ఎంత ఆశతో కనిపెడతాడు? అవునా కదా? ఉదయం కోసం ఆశతో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటాడు. దేవా, నా హృదయం అట్లా ఉంది మీ వాక్యం వినాలని. మనందరం అలా ఉండాలి. రాత్రి అయింది, ఉదయం కోసం కనిపెట్టాలి. దేనికోసం? వాక్యం కోసం కనిపెట్టాలి. వాక్యం, ఆ దేవుని మాట ఏం పెడుతున్నాడు, దేవుడు ఏం మాట చెప్తున్నాడు. మరి ఒక పద్ధతిగా మనం వింటున్నాం, అసలు పద్ధతిగా చదువుతున్నామా? ఇక్కడ ఒక మాట చదువుతారు, రేపు ఇంకోటి చదువుతారు, ఇలా తెరిచి చదివే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి ఇంకోటి రేపు. అలా కాదు, ఒక క్రమంలో చదవండి. కొత్త నిబంధనలో స్టార్ట్ చేస్తే కొత్త నిబంధనలు మత్తయి ఒక 10 వచనాలు 20 వచనాలు, ఒక అధ్యాయం ఎంతసేపు పడుతుంది చదవడానికి?
పావు గంట కూడా పట్టదు. నన్ను అడిగితే చిన్న అధ్యాయం, ఒక పెద్ద అధ్యాయం అయితే పావు గంట పడుతుంది, చిన్న అధ్యాయం 5 నిమిషాలు చాలు. అర్థవంతంగా అంటే 5 నిమిషాలు చదువుతావు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చెప్పారు అందులో. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. ఏంటి దీని అర్థము అంటే నీకు అర్థం అవుతుంది. ఏంటబ్బా ద్రాక్షవల్లి ఎలా ఉంటుంది దాని స్వరూపం అని ఆలోచించాలి. అదే ధ్యానం అంటాం, దాన్నే ధ్యానం అంటాం. అంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. అరే ఇదేంటి తీసి పారంటే ఎలా నీకు అన్నీ అర్థం అవుతాయి. అప్పుడు నీకు ఆ మాట లోపలికి వెళ్తుంది. మన హృదయం ఒక సాయిల్, ఒక నేల లాంటిది. బైబిల్లో చూసాం కదా, 4 రకాల నేలలు ప్రభు చెప్పాడు. మంచి నేల ఉంది, రాతిబడిన నేల ఉంది, ముళ్ళ కంచె నేల ఉంది. ఇవన్నీ నేలలే, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మనం మంచి నేలలాగా మరి వినాలి. విన్నప్పుడు ఆ మాటలు విత్తనాలలాగా నీలో నాటుకుంటేట్టు చూడాలి. లేకపోతే మిగతా నేలలతో సమానం. మనం కూడా వాక్యం వింటారు, ఆ మాటలు ఎక్కడ పడుతున్నాయి? రాతి నేల మీద పడుతున్నాయి. సాతాను ఇప్పుడు చెప్పాను కదా, సాతాను డిస్ట్రాక్షన్స్ వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి, అంతే పక్కకు తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి మంచి నేల అంటే ఆ విత్తనం లోపలికి వెళ్ళి ఫలించాలంటే మనం జాగ్రత్తగా ప్రతిరోజు దేవుడికి డెడికేట్ అయిపోవాలి. దేవా నేను మీకు టైం ఇస్తాను, వేకుని కాచి ఉంటాను. అర్లీ అవర్స్ చాలా ఇంపార్టెంట్. వేకుని మనం ప్రభు సన్నిధిలో లేచి కనిపెట్టడం చాలా ప్రాముఖ్యం. అందుకని దావీదు కూడా ఏమంటాడు, నేను నీ ప్రార్థనతో కాచి ఉందును, ఐ విల్ వెయిట్ విత్ ప్రేయర్ అండ్ సబ్మిషన్ ఇన్ యువర్ ప్రజెన్స్ ఇన్ ద అర్లీ అవర్స్ ఆఫ్ ద డే. ఉదయాన్నే మరి అక్కడి క్రూషియల్, దాన్నే దాట వేస్తుంటాం. ఉదయాన్నే లేవము కదా, ఉదయాన్నే లేవము, దేవుని సన్నిధిలో కనిపెట్టము. అప్పుడు మనకేం అర్థం కాదు. ఇంకా ఎప్పుడైతే డే టైం అయిపోయిందో నీ స్వాధీనంలో టైం ఉండదు, పనులు పడతాయి, అనేకులు వస్తారు, ఫోన్ కాల్, ఇక నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు, మళ్ళీ ఎప్పుడు గడపవు. ఇట్ విల్ బి వెరీ సాడ్ డే ఫర్ యూ. అలాంటి భయంకరమైన దినం అది. కాబట్టి మీరు ఫలించాలంటే ఖచ్చితంగా ప్రభు మాట వినాలి, దేవుని దగ్గర నిలిచి ఉండాలంటే ఇదే ప్రయత్నం. అట్లనే ఆయన మాటలు నీళ్ళు నిలిచి ఉండాలి, ఆయన యందు మీరు నిలిచి ఉండాలా, ఆయన మాటలు నీలో నిలిచి ఉండాలి. ఆ మాటలు పారిపోకూడదు, ఈ చెవులోకి వచ్చి ఈ చెవులోకి వెళ్ళినట్టు ఉండకూడదు. ఏమి విన్నావురా వాక్యం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుంటుంది తప్ప కొంతమందికి వాక్యం ఏమో గుర్తుండదు. అలా ఉండకూడదు. మనం వాక్యాన్ని వినాలి. ఇప్పుడు వింటున్నది మీ కొరకే, ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి, సాధన చేసుకోవాలి. దేవుడి మాటలు అంత ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, నేను ఎవరిని వాడు బహుగాఫని నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, వేరుగా ఉంటే మీరేం చేయలేరు. దేవుడికి వేరుగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయనతో సరైన ఫెలోషిప్ లేకుండా, ఆయనతో గడపకుండా, ప్రార్థన లేదు, వాక్యం లేదు, కుటుంబ ప్రార్థన లేదు, చర్చిలో కూడా కూర్చుంటారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది, వినరు. ఇలాంటి వాళ్ళకి వాక్యం పడకపోవడం వల్ల చచ్చిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. సింపుల్. దేవుని మాట వినకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం. ఒక్కసారి దేవుడికి దూరం అయిపోయిన తర్వాత తిరిగి లోకం విషయాలకు మనం వెళ్ళిపోతాం. మళ్ళీ మనం తీసుకొచ్చేయడం చాలా కష్టం. అన్యులుగా ఉన్నప్పుడు వేరు, మారనప్పుడు వేరు. వాళ్ళు మారడానికి దేవుడు కృప చూపిస్తాడు. కానీ మారిన మనం, దేవుని బిడ్డలుగా పిలబడుతున్న మనం దేవునితో సంబంధం కట్ చేసుకుంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి మీకు ఇది దేవునితో గడపడం కష్టమా అండి? దేవునితో గడపడం కష్టమా? నేను మన చూసిన అయ్యప్పలో ఎవరో ఎక్కడ కారు నిలబెట్టి అర్లీ మార్నింగ్ అనుకుంటాను మేము వెళ్తున్నాము, పెట్రోల్ కోసం ఆగాం 3 గంటలకు 4 గంటలకు. అయితే నల్లబడ్డలు వేసుకుని 2 ఉన్నారు అక్కడ. నీళ్ళు ట్యాప్ ఆన్ చేసుకొని నీళ్ళ కింద నీళ్ళు వేస్తున్నారు. చెంబులు, వాళ్ళకి కాలువ లేదు, దానికి చెంబులు తీసేసుకొని తడిపేసుకుంటున్నారు 4 గంటలకి. దేవుడు అంటాడు, బుద్ధి లేని వాళ్ళు అక్కడ చూడండి, నవ్వుతున్నారు కానీ మీరు ఆయన వాళ్ళ వైపు చూడండి. వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు కానీ చేస్తున్నదంతా క్రమంగా చేస్తున్నారు, డిసిప్లిన్గా చేస్తున్నారు. 4 గంటలకి స్నానం చేస్తున్నారు. అంత చలి వణుకుడు చేస్తారు. భయం చేయకపోతే ఎలాగా అని. మనకు ఆ భయం లేదు, భయం పోయింది. దేవుడి భయం లేదు. దేవుడి భయం లేకపోతే మనం దేవుడికి విధేయులుగా ఉండలేము, దేవుడి మాటలు వినలేము. కాబట్టి
ఒకటి మనకు భయం పట్టుకోవాలి. ఈరోజు మీకు భయం పెడుతున్నాను. ఏం భయం అంటే నేను కట్ చేసి తీసి పడేస్తాడు. ఎప్పుడు? అందుకని దేవుడి మాట వినండి. దేవుని యందు నిలిచి ఉండాలంటే ఆయన అదే కదా చెప్పాడు. చూడండి 7వ వచనం చదవండి ఒకరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన నెలలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనకు రెండో పాట చాలా ఇష్టం. మీకేది ఇష్టమో అది చాలా అడుగుతా. దేవా నాకు ఒక కారు దయచేయి, నేను నాకు లేకపోతే ఇంకా బంగారు దయచేను, ఇల్లు దయచేను, మీకేది ఇష్టమని ఇప్పుడు అడిగామనుకోండి బోల్డ్ ఇష్టాలు వస్తాయి. అదే దేవునితో అంటే ఏది ఇష్టమో అడగాలో నీకు తెలుస్తుంది. ఏది ఇష్టమని అడుగుతావో నీకు తెలుస్తుంది కదా, అవునా కదా? ఏది ఇష్టమో నీకు తెలియాలంటే ఏంటి నీకు ఇష్టం తెలియాలంటే ఏం చేయాలి? దేవుని దగ్గర ఉంటే తెలియదు. లేకపోతే ఏదైనా కోరుతాం గొంతమ్మ కోరికలు, అవి కాదు. మీకు కావాల్సిన దేవుడి మాటలు, దేవుడు. కాబట్టి ఏమన్నారు అక్కడ? కండిషన్ ఏం చెప్పాడు? నా యందు మీరును. అసలు మొదటి ప్రశ్న ఆగుదాం. ఆయన యందు మీరున్నారా? అంటే క్రీస్తులో ఉన్నారా లేదా? లేకపోతే గొడవే లేదు, ఇంక వెళ్ళి నరకంలోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇంకా పట్టించుకోపర్లేదు. చర్చి బయటకు వెళ్ళిపోయి ఆరాధన కూడా అవసరం లేదు, వెళ్ళిపోండి. లేకపోతే ఇంకెందుకు? ఒకవేళ నిజంగా మీరు యేసు ప్రభువులో లేకపోతే ఈరోజు రండి. అయితే నా మాటలు మీకేం అర్థం కావు. ప్రభా నా పాపాలు క్షమించు, నాలోనికి రా అని ప్రార్థన చేయండి. సరే, ఆయన యందు మనం వచ్చాం. ఇప్పుడు మన యందు ఏముండాలంటే ఆయన మాటలు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. అది ఆయన. అప్పుడంట మనకి ఏది ఇష్టమో మనకు తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఏది ఇష్టమో నీకు తెలియదు. ఇప్పుడు చిన్నోడిని వరే నీకేంటి ఇష్టం రా అంటే ఒక కత్తి కావాలంటాడు, ఇస్తారా? ఒకరు గ్రాండ్ ఫాదర్, మా అమ్మమ్మ తమ్ముడు, ఆయన అప్పట్లో డిఎస్పి అనమాట. ఆయన ఇంట్లో నేను ఒక 10 రోజులు ఉన్నప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్ మ్యాన్ అనమాట. రైఫిల్ తీసుకొని ఇచ్చాను నా చేతికి. రే రైఫిల్ రా అన్నాడు. పట్టుకొని టపాన్ కూడా. ఆయన మంచి విశ్వాసి. ఆ రైఫిల్ నాకు తెలియకుండా ట్రిగ్గర్ ఉంది. ఆ ట్రిగ్గర్ అంటే అంత ఈజీగా అన్నది, చాలా స్ట్రాంగ్ ఉంది. కొట్టి ఇటు నా చెస్ట్ కూడా కొట్టుకుంటుంది. ఆ ఫోర్స్ ఇటు కొట్టేస్తే అదేమో అందులో ఏమీ బుల్లెట్ లేదు. ఒకవేళ బుల్లెట్ ఉంటే నా సంగతి ఏమని అనవసరంగా ఇచ్చానే అన్నాడు ఆయన. ఆయన ఏదో సరదాకి ఇచ్చాడు. ఇప్పుడు పిల్లోడు అయినంత మాత్రం మీరు ఆడి ఇస్తారు చెప్పు. అంటే ఏమి ఇష్టమో నీకు తెలియదు, అడగడం నీకు రాదు. అదే కదా రోమా 8వ అధ్యాయంలో మనం ప్రార్థించడం మనకు చేత కాదని ఉంది. వి డోంట్ నో హౌ టు ప్రే. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులు మనలో పరిశుద్ధాత్మ ద్వారా వస్తాయి. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్, ఇఫ్ హిస్ వర్డ్స్ లివ్ ఇన్ యూ, ఆయన మాటలు నీలో ఉంటే, దేవుడితో నువ్వు కనెక్ట్ అయింటేనే నీవు ఏమి ఇష్టమో కోవడానికి కూడా నీకు తెలుస్తుంది. లేకపోతే తెలియదు. యు డోంట్ నో వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ. నీకేం కావాలో నీకు తెలియదు, నీకు అవసరమేంటో నీకు తెలియదు. అంటే ఇప్పుడు ఇది మనకు కనబడేది ఒక లోకం, కనబడని లోకం ఒకటి ఉంది. అర్థమైందా? మనతోనే ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉందంటాడు ప్రభు. చూడండి, ఈ లోకానికి కొన్ని లాస్ ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి. అలాగే పరలోకం మన మధ్య, పరలోకానికి కూడా మరి దేవుని చట్టాలు ఉన్నాయి. దేవుడు ఒక క్రమం చొప్పున నడుస్తున్నాడు. ఆయన మాటలు అవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అందుకనే ఆయనతో నడవాలంటే ఆయన మాటలు మనం వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఆలకించాలి. ఆలకిస్తే యు విల్ బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అంతేకాదు, నీ వలన గొప్ప కార్యాలు దేవుడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. యూ హ్యావ్ టు నో యువర్ గాడ్, యూ హ్యావ్ టు లిసన్ టు హిమ్. ప్రతి ఉదయాన్న వేకు నన్ను మాటలు వినడం అలవాటు చేసుకోవాలి. అంతేకాదు, మనం అలవాటు చేసుకుంటే అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు, సూపర్ న్యాచురల్ కూడా మాట్లాడతాడు. నీకు దినదినం ఆయనతో కనెక్షన్ పెరగడం బట్టి ఆయన నీతో మాట్లాడడం కూడా పెరుగుతుంది. నువ్వు నీ లోపట ఆయన ప్రతిధ్వనిస్తాడు. ఆయన స్వరం నీ లోపట పెడతాడంట. యెషయా గ్రంథం 3 ఆయనలో మనలో ఒక స్వరము పెడతాడు. ఇది తిన్నని మార్గం, దీనిలో నడువుడి అని చెప్పే స్వరం పెడతాడంట. ఒకవేళ కుడికి కానీ ఎడమకు కానీ తిరిగితే దాన్ని తిరగొద్దు, తిన్నగా నడవండి అని పెట్టే స్వరము మనలో ఉంటుంది. సో ఆయన మనం నివసించితే ఎంతో క్షేమము. కాబట్టి
మనం నెగ్లెక్ట్ చేసినదే ఈ విషయం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఖచ్చితంగా ఆయన మాటలు ఆలకించాలి. ఆయన మాటలు ముందే చెప్పాను, ఒక డైనమైట్ లాంటివి. పరిశుద్ధాత్ముడు మీరు శక్తిని పొందేదరు అంటే బైబిల్ ఏందో డోనమోస్ అని ఉంటుంది అనమాట. డోనమోస్ అనేది ఒక గ్రీక్ పదం, అంటే దాని నుంచే డైనమైట్ అనే పదం వచ్చింది. నీతో మాట్లాడుతుంది, నిన్ను సరి చేస్తుంది, నీకు అవసరమైనవన్నీ వినిపిస్తుంది. చూడండి, ఒక 2 పీటర్ చూడండి, 2 పీటర్ 1st చాప్టర్, 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము 2, 3 కలిసి ఉన్నాయి. తన మహిమను బట్టి గుణాత్యమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానములుగా ఆయన దైవశక్తి అన్నది. ఏంటంటే ఆయన, అది ఒకటి. ఆ దైవశక్తి అంటే పరిశుద్ధాత్ముడు. 4వ వచనంలో ఇంకో మాట ఉంది చూడండి, చదవం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ ఏముంది? ఆ మహిమ గుణాత్యములను బట్టి ఆయన మనకు అమూల్యములను, అందరు చెప్పండి నాతో కలిసి, అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చాడు. వాక్యం చూడండి, ఇవేమంట? అమూల్యం అంటే అర్థం ఏంటి? ఎంతో విలువైన. అత్యధికం అంటే అంతకన్నా హైయెస్ట్ ఇంకా లేవు. అలాంటి వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడట? లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించారు. అంటే ఈ వాగ్దానాలు మీలో నివసించడం ద్వారా మనకు వచ్చే అద్భుతమైనటువంటి దీవెన ఏంటంటే భ్రష్టత్వం తప్పించుకున్నాం. ఈ లోకంలో ఏముందండి? భ్రష్టత్వము. చాలా సింపుల్గా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి అది ఏంటి? ఈ భ్రష్టత్వం ఎలా వస్తుందని పైన ఇచ్చాడంటే దురాశను అనుసరించుట వలన. దురాశలు అనేకం ఈ లోకంలో ఉన్నాయి. అసలు మనకి ఎట్లా ఉందంటే వాక్యంతో కనెక్ట్ అవ్వని వాళ్ళకి దురాశ ఏదో మంచి ఆశ ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దురాశ, మరి లోక సామెత, దురాశ దుఃఖమునకు చేయటానికి లోకంలో సామెత ఉంది. కానీ ఈ బైబిల్ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుందంట. ముందు ఆశగా స్టార్ట్ అవుతుంది. కాసేపు చూడలే ఈ నూతన సంవత్సరంలో 7 రోజులు బైబిల్ అయిపోయింది. ఈ గ్రామాల క్రిస్మస్, ఈ క్రిస్మస్ 31st నైట్ అస్సలు ఈ టీవీ సెల్ ఫోనే సరిగ్గా చూడలేకపోతున్నాం. ఈ రోజంతా సెల్ ఫోన్ చూద్దాం అబ్బా అని తీసేసుకుంటాం కదా, సెల్ ఫోన్లో ఉంది. ఇంకా అంతే, ఇంకా అక్కడ నుంచి మళ్ళీ డిసెంబర్ 30వ తారీఖు వరకు సెల్ ఫోనే జీవితం అయిపోద్ది ఒకరోజు పట్టుకుంటే. అది ఇట్ విల్ లీడ్ యూ. దురాశ అంతే, అది నీకు దురాశ అనేక జీవితం నడిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళిపోదాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, నాకు టూ మెనీ ఫ్రెండ్స్ ఉన్నారు, లెట్ మీ స్పెండ్ విత్ మై ఫ్రెండ్, లెట్ మీ ఎంజాయ్. అంతే, 1, 2, 3 స్టెప్స్ అన్నీ గడిచిపోతాయి. ఇంట్లో మరి నీలో దేవుని మాటలకి స్థానం ఉండదు. ఎప్పుడైతే నీవు ఈ లోకంతో నడుస్తావో దురాశలకే స్థానం, దురాశలే వస్తాయి. ఇంకెంతసేపు నీ తిండి గురించి, బట్టల గురించి, నీ ఇంటి గురించి, ఇంకా వీటి గురించి ఆలోచనలు తప్ప దేవుడి గురించి, దేవుడి వాక్యం గురించి ఏమి ఉండవు, ఇవేమి జరగవు ఇంకా కదా. మరి 24 hours దీని విషయమే ఆలోచనలు చేస్తారు. కాబట్టి పిల్లారా, దురాశ వలన ఏమొస్తుందంటే లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానములో మీరు తప్పించుకుంటారు. ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఏమవుతుందంటే దేవ స్వభావం నందు, అంటే మనకు దేవుని స్వభావం వస్తుంది. వాక్యం ఎవరండి? వాక్యము దేవుడు కదా. మరి వాక్యము నిన్ను నిర్మిస్తుంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ బిల్డ్స్ యూ, కన్స్ట్రక్ట్స్ యూ. దేవుని వాక్యం నేను నిర్మిస్తూ ఉంటే నీలో దేవుని స్వరూపం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యానికి వాగ్దానం మనం చోటు ఇవ్వాలి. మరి రోజు మీతో ఒక ప్రామిస్ తీసుకుందాం, చదువుతారా రోజు వాక్యం? ఎంతమంది చదువుతారు? కొంతమంది ఊరికి మామూలుగా చదువుతామన్నా సరే ఎత్తడానికి భయపడిపోతున్నారు. చదువుతారా చెప్పండి? చదవడం అంటే అలా చదవడం కాదు, నేను చెప్పినట్టు చదవాలి. అది పేరాగ్రాఫ్ కానీ 10 వచనాలు కానీ నిలకడగా నిలబడి అందులో నోట్స్ రాసుకోవాలి మీరు. ఏంటి దీని అర్థం? భ్రష్టత్వం అని వచ్చింది, అది చదివారంగా. భ్రష్టత్వం అంటే ఏంటి?
దేవ స్వభావం అంటే ఏంటి, మీకు ఒక ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి నీకు అర్థం కాదనుకుంటే నాకు చేయండి ఫోను. నేను ఫోన్లో మీకు ఎంత టైం అయినా ఇస్తాను. మీకు అర్థం కాకపోతే ఫోన్లో బైబిల్ స్టడీ ఇస్తాను, లేకపోతే జూమ్లో మీరు నాకు రెగ్యులర్గా నాకు నేర్చుకోవాలండి పాస్టర్ గారు అంటే నేను జూమ్ కూడా క్రియేట్ చేసి నీ ఒక్కరికి కూడా చేయగలను. అబ్బాయికి ఇస్తున్నాను జూమ్లో టైం. వాడికి వారానికి 2 రోజులు కావాలంటే బైబిల్ స్టడీ. మళ్ళీ నేను ఈ క్రిస్మస్ కూడా మానేశాను, మర్చిపోతాను అనుకున్నాను. మళ్ళీ నాకు పెట్టాడు, పాస్టర్ గారు ఐ వాంట్ బైబిల్ స్టడీ, కెన్ యూ ప్లీజ్ స్టార్ట్ ఫ్రమ్ నౌ అని ఇచ్చాడు. నేను బాబు ఇంకా కొద్దిగా బిజీలో ఉన్నాను, నేను జనవరి అర్థం నుంచి స్టార్ట్ చేస్తాను నేను చెప్పుకోవాల్సి. అంటే ఆకలి ఎలా ఉంటుంది, ఆ దేవుని వాక్యం నిర్మిస్తుంది, నిన్ను నిర్మిస్తుంది, దేవ స్వభావంలోనికి పాలు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఇక్కడ స్టడీ విని ఇంకొక టీం తయారు చేసాడు. యవనస్తులకి ఈ స్టడీ అంతా వాళ్ళకి చెప్తున్నాడండి. నాకు చెప్పాడు, నేనేం చేస్తానంటే పాస్టర్ నేను ఈ బైబిల్ స్టడీలో అంతా చెప్పకపోయినా కొంతైనా ఒక టీం తయారు చేశాను, వాళ్ళందరికీ చెప్తున్నాను. ఆ లైఫ్ దేవుని స్వభావం. యవ్వనస్తుడు, పెళ్ళి కాలేదు. అమెరికాలో ఎలా ఉంటారు పెళ్ళి కాలే అబ్బాయిలు, డేటింగ్లలో బిజీగా ఉంటారు. అలాంటివి ఉండలేవు. ఆ అబ్బాయి దేవుని వాక్యంతో ఉన్నాడు, దేవుని వాక్యం. ఆయన ఒంటరిగా గడుపుతున్నాడు. నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి అంటే. కాబట్టి నేను ఎంత టైం అయినా ఇస్తానని చెప్పాను. మీకు ఒకసారి మాట్లాడిపిస్తాను ఇక్కడ నుంచి జూమ్లో పెట్టి ఆ అబ్బాయితో టెస్ట్ మని చెప్పిస్తాను. ఆయన వాక్యం ఎంత బాగా నిర్మించింది. ఒకప్పుడు సైతాన్తో నిండిన వ్యక్తి, మీకు చెప్పాను కదా ఆయన స్టోరీ గుర్తుందా, పెట్టగానే దాని కింద పడిపోయాడు. సైతాన్ వెళ్ళిపోయింది అతనిలో నుంచి. ఆ రోజు నుంచి ఇలా తయారయ్యాడు. సో అర్థం చేసుకోండి, ఆయన అనుభవించాలంటే డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, ఒక్కడికి ఒక ఇల్లు ఉంది. తల్లిదండ్రులున్నా ఒక్కడ తన తల్లి ఆస్తిలో తన ఎన్నో ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి, ఒక ఇల్లు తను తీసి ఒక్కడే ఉంటున్నాడు. యవనస్తుడు ఇంట్లో ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా గడపచ్చు. అలా గడపట్లేదు, దేవుని వాక్యంతో గడుపుతున్నాడు ఒక యవనస్తుడు. 22-23 సంవత్సరాలు అంతే. మన చాయిస్ని బట్టి ఉంటుంది అది. నీవు ఏం చాయిస్ చేస్తున్నావు, నీ చాయిసే నిన్ను నడిపిస్తుంది. నీవు దేవుడు అలా ఉంటే నువ్వు ఫలిస్తావు. దేవుడితో ఉంటే ఏం చేస్తావు, ఫలిస్తావు. నీలో మంచి లక్షణాలు ఏర్పడతాయి. ఇందాక దేవ స్వభావం అన్నాం కదా, ఏమేర్పడుతుందంటే భ్రష్టత్వం తప్పించుకొని ఎందులో పాలు ఆరవుతారు, దేవ స్వభావం అంటే ఎలా ఉంటుంది అక్కడే ఉంది చూడండి. ఒక నిమిషం పేతురు చదివాం కదా, అక్కడికి వెళ్ళిపోండి. అందులో దేవ స్వభావంలో డీటెయిల్స్ ఇచ్చారు. కిందలో ఉంది, ఈ హేతు విశ్వాసం నందు సద్గుణము 5-6 నుంచి ఉంది. సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం నందు సహనము, సహనం నందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నది. చూసారా, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులు కాకుండా చేయను. అంటే మీకు ఫలములు లేకుండా ఉండవు. ఇవన్నీ ఫలములు కదా, ఆశానిగ్రహము, జ్ఞానము, సహనము, భక్తి, ఇవన్నీ నీలో దేవుని ప్రేమ నీలో ఏర్పడుతుంది. ఎన్ని గంటలైనా దేవునిలో ఉంటావు, దేవుని కొరకు అంతేకాదు దేవుని కొరకు ఇతరులకు ఈ విషయాలు చెప్పాలని ఆకలి, ఇవన్నీ నీలో ఏర్పడతాయి. కాబట్టి పిల్లరా, మరి ఇవి లేకపోతేనంటే సోమరులు అయిపోతారు. ఏమైపోతారు? మీరు సోమరులు చాలామంది ఉన్నారేమో, నాకు చాలా భయంగా ఉంది. సోమరులు అంటే పని చేయరు, ఫలితం ఉండదు. ఇప్పుడు కొన్ని పొలాలు చూశాను నేను మా ఊళ్ళో. ఒకప్పుడు బాగా పండేవి. ఏం పండలేదంటే వాళ్ళ తండ్రి చనిపోయాట, కొడుకు పొలం సాగు చేయట్లేదు, సోమరైపోయాడు. ఎక్కడ ఉంటాయంటే రోజు ఈ మ్యాట్నీలకు సినిమాలకు వెళ్ళి వస్తున్నాడు. పొలం దున్నేవారు లేరు, డబ్బు లేడు, ఆ పొలం సరి పడట్లేదు. మా సొంత ఊర్లో సంగతి కొంతమంది అడిగాను, ఏమి ఇంట్లో అయిందో ఇది సంగతి. సోమరులు అయిపోయారు, కానీ నిష్ఫలులు అయిపోతారు, ఫలాలు ఉండవు ఇక దేవుడి. అందుకనే సోమరులు కాకుండా ఉండాలంటే దేవుని జ్ఞానంలో పెరగాలి. దేవునితో ఆ మాటలు నీలో కార్యం చేస్తాయి. మీకు ఒక్కటే, చాలామందికి యవనస్తులకు చాలామంది డౌటు, నేను ఉండలేనబ్బా సరిగా, నాకు చాలా కష్టంగా ఉంది, నేను పెరగలేకపోతున్నాను. నో ఎందుకు నీకు ఆ క్వశ్చన్ వస్తుందంటే దేవుని వాక్యానికి సమయం ఇవ్వట్లేదు. ఎవరు దేవదూతలం కాదు, నాకు శక్తి లేదు. మనలో దేవుడు కార్యం చేయాలంటే సైలెంట్గా దేవుని వాక్యం దగ్గర కూర్చో, దేవుని మాటలు ధ్యానం చేస్తే నీ శక్తి కాదు, ఆ మాటలే నీకు శక్తి కలిగించి, మాటలు డైనమైట్ లాంటివని చెప్పాను ఇందాక, విస్ఫోటనం లాంటివి. ఈ సృష్టి అంతా దేని వలన ఏర్పడింది?
ఆ మాట నీలో ఉంటే ఎంతైనా క్రియేట్. అందుకే యెషయా గ్రంథం 43లో, ఓ యాకోబు, నిన్ను సృష్టించిన యెహోవా నీతో ఇలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన యెహోవా. అంటే నిన్ను నిర్మిస్తాడు. ఎవరిని ఎలా నిర్మిస్తాడు? ఆయన స్వరూపములో తన ఎందుకంటే దైవ స్వభావములో నిర్మిస్తాడు. నీలో ఏర్పడతాయి ఆ లక్షణాలన్నీ ఏర్పడతాయి అన్నమాట. దేవుని మాట నీలో ఉంటుంది కాబట్టి నీకు సాధ్యం కాదు. డోంట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ గాడ్. నిజంగా మీ చేత కాదు, నాకు తెలుసు, నా చేత కాదు. దేవుడి వాక్యానికి వాక్యం మీద ఇవన్నీ మర్చిపో. నేను ఉంటానా, నిలబడతాను లేదా అన్ని ప్రశ్నలన్నీ పక్కన పెట్టి జస్ట్ వాక్యం దగ్గరికి వెళ్ళి దీని అర్థం ఏంటి, వాక్యం నాలో పెట్టు అంటే, అలా ఉన్నప్పుడు మాటలు నీలో నిలిచిపోతాయి. ఆ మాటలు నిన్నేం చేస్తాయంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళకుండా చేసి దేవ స్వభావంలో పాలి భాగస్థులు అయ్యేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు నిలుచుంటానా లేదా, నాకు అసాధ్యం, చాలామంది పడిపోతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు, చూశారు పాస్టర్ ఆడ పడిపోయాడు, ఇవి కాదు. డోంట్ గో టూ ఫార్. జస్ట్ స్టాప్ ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి నీ యందు నువ్వు నమ్మకం తీసేసుకో. నీ మంచివాడు కాదు, నేను మంచివాడిని కాదు, ఎవరు మంచోళ్ళు కాదు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్. ఆయన మీద ట్రస్ట్ చేయి. ట్రస్ట్ చేస్తే ఈ ఆలోచనలు పక్కన పెట్టు. నేను ఎలా ఉంటానా, ప్రార్థన చేస్తానా లేదా, పడిపోతానా, అవన్నీ పక్కన పెట్టి జస్ట్ వాక్యానికి నీవు తావివు. వాక్యం వచ్చి నీలో పడుతూ ఉంటే ఆ వాక్యం నీకు స్ట్రెంగ్త్ ఇచ్చి నిన్ను పడకుండా. నేను నా అనుభవంలో కూడా చూసి, నేను యవనస్తుగా ఉన్నప్పుడు కొత్తగా రక్షించబడి నాకు వాక్యం అర్థమయ్యేది కాదు, కానీ ఏదో చిన్న అర్థం చేసుకునేవాడిని. చాలా ఉత్సాహం, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం కూర్చోవడం అదంతా ఉత్సాహం ఉంది. కానీ నాకు దుష్టమైన ఆలోచనలు బుర్రలోకి వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. ఒకసారి పాపం గురించిన ఆలోచనలు వచ్చి తట్టుకోలేక గోడకేసి తల గుద్దుకున్న రోజులు కూడా ఉన్నాయి, చెప్తున్నాను నాకు. కానీ వాక్యానికి సమయం ఇచ్చిన తర్వాత, వాక్యం నా లోపలికి వచ్చిన తర్వాత ఆ స్థితి పోయింది. ఇంక హ్యాపీగా దేవునితో కలిసి జీవించడం ప్రారంభం చేశాను. అప్పటి నుంచి నాకు శక్తి వచ్చింది. నాకే కాదు, అనేకులకు కూడా చెప్పడానికి, మా యూనివర్సిటీలో చెప్పడానికి, ఫ్రెండ్స్కి చెప్పడానికి, ఎవరికి దారిలో కలిసిన వాళ్ళందరికీ చెప్పడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆనందంతో జీవించాను. కాబట్టి పిల్లరా, ఈరోజు సమయం ఎక్కువ లేదు, ఇంతటితో ముగిస్తున్నాను. కానీ అందరి తల వంచి కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకున్నాం, మన జీవితాలు ఎట్లా నడుస్తున్నాయి, మన జీవితాల్లో దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. వాక్యమును మన జీవితంలో పెట్టాడు. ఒకసారి ఆలోచన చేయండి. మరి యవనస్తులు, యవనరాండ్రు అందరూ, ఇక్కడున్న ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నీవైతే నిలబడలేవు, నేనైతే నిలబడలేను. క్రీస్తు మాటలు నీ పక్షంగా ఉన్నాయి, క్రీస్తు మాటలు నీతో మాట్లాడుతున్నాయి, క్రీస్తు మాటలు మరి వింటున్నావు నీవు. కాబట్టి ఆ క్రీస్తు మాటల్లో గొప్ప కార్యం జరిగించుతాయి. క్రీస్తు మాటలు నీలో నిలకడగా ఉంటాయి, ఆశ్చర్యంగా నిన్ను దర్శిస్తాయి. ఎవరి హృదయాలను పరిశీలన చేసుకోండి, దేవుడు నీతో మాట్లాడతాడు. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత మాత్రము మరి నెగ్లెక్ట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన మాట్లాడే దేవుడు మీతో ఇంతవరకు మాట్లాడాడు. ఆయన మాట మీలో నిలిచి ఉండిన ఎడల ఫలిస్తారు. కాబట్టి ప్రభా, అలా మీ మాటలు నిలిచి ఉండాలి, మీ మాటలకే నేను తావిస్తాను, లేచిన వెంటనే మీతో గడుపుతాను. అదొక డెసిషన్ చాలు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిపోతుంది. లేచిన వెంటనే అటు ఇటు చూడను, ఏం చూడను, మీతో ఉంటాను, వేకోనే లేస్తాను, మీతో ఉంటాను, మీ వాక్యానికి సమయం ఇస్తాను ప్రభా. మీ మాటలు నాలో నిలిచి ఉండాలా చేయి ప్రభా అని ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు హృదయంలో అలా కమిట్మెంట్ అవుదాం, దేవునితో కమిట్ అవుదాం, దేవుని సన్నిధిలో అలా నిలిచి ఉందాం. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు ఆయన, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దర్శించిన ఆయన. లార్డ్, టచ్ ఎవ్రీబడి, ఎవ్రీ పర్సన్. Thank you, Father. Let thy mighty hands come upon everyone, everybody, Pastor. మీరు మాతో ఉండండి, నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మరి థ్యాంక్ యూ. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సామూర్తి వరకు ప్రార్థన చేయండి. మిక్కిలి ప్రియమైన ప్రేమ గల పరలోకం తండ్రి, పరిశుద్ధుల రాజునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మీరు ఎంత జ్ఞానోదయంగా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభా. నీ దైవజనులతో నాయన ప్రతి విషయాన్ని కూడా విపులంగా వివరించి నాయన పంచిపెట్టి మా హృదయంలో నీ మాటలు ఉంచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, నీలోను మేము ఫలించే విధంగా ఉండాలి ప్రభా. మేము నీ యందు ఉంటే మా యందు నీవు ఉంటామని చెప్పిన రాజు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా.
అవును, నిత్యం కూడా నీ వాక్యాన్ని పఠిస్తూ నీ వాక్యం ఆధారంగా చేసుకొని నాయన ఆ విధంగా ప్రవర్తించడానికి అందరికీ కృపను దయచేయండి రాజా. నీకు వందనాలు. దేవాతి దేవుడు నైనా, సమస్తము జరిగించిన వాడివి నైనా, సమస్త నైన విషయాలు నీలోనే ఉన్నాయి ప్రభా. అన్నీ నీలోనే నిక్షిప్తమై ఉన్నాయి రాజా. నీకు వందనాలు తండ్రి. అన్ని విషయాల పట్ల మమ్మల్ని నడిపించి సహాయం చేయండి ప్రభా. ఎంతగానో ప్రభా వివరించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇది చాలయ్యా. ఇటువంటి జీవాహారాన్ని తీసుకొని ప్రభా నీ వాక్యానికి మేము బద్దులై ఉండటానికి, నీ వాక్యం ఆధారం చేసుకొని జీవించడానికి, నీ వాక్యమే ఆచరణలో పెట్టి నడవడానికి కృపను దయచేయండి. అటువంటి విషయాలనైనా అనుదినం కూడా మేము అనుసరించే విధంగాను అనుభవించే విధంగాను కృపను దయచేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.